ఆడపిల్లలకి ఫ్యాషన్ అయిపోయిందా? వేరే వాడి మొగుడుతో ఉండటం ఫ్యాషన్ అయిపోయిందా? వాళ్ళిద్దరు ఏడుస్తుంటే కనీసం కంట్లో ఒక చుక్క నీళ్ళు వస్తుందా? అది చూడు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఫస్ట్ నీ గుద్ద నువ్వు చక్కగా గడుక్కొని అప్పుడు నా గురించి మాట్లాడు. దీనికి మీరు ఏమంటారు సార్? మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా, ఆపిల్స్ అన్ని ఫ్రూట్స్ వేసుకొని తింటా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఆఫ్టర్నూన్ శుభ్రంగా ఇప్పుడు చెప్పాను కదా, రోజు నాన్ వెజ్ కంపల్సరీ. చేపల పులుసు గానీ, నాటుకోడి పులుసు గానీ, అవునా? అబ్బా, క్రాబ్ గానీ, సో అవన్నీ తింటా. రుకో జరా సబర్ కరో చెప్తుంది, సంకలు ఎగరేసుకుంటా, జబ్బలు కొట్టుకుంటా. జగన్ మోహన్ రెడ్డి నీకు కోట్లప్పు చదువుతున్నాడు. బాగా శుభ్రంగా తిని పంది బలిసినట్టు బలుపుతున్నావు. నైట్ దోసాలు, సాయంత్రం డిన్నర్ అన్నం తిందంట మా తల్లి. 50 దోశలు, ఒక వాయి ఇడ్లీ. పోలీస్ స్టేషన్ లో 16 కేసులు పెట్టుకొని నీకు కేక్ పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. ఒకరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే దత్తపుత్రుడు నాయకులకి, కార్యకర్తలందరికీ చెప్తాను ఒకటే, మేమనుకుంటే పోలీసులు కాదు, గీలీసు కాదు, ఎవరు అవసరం లేదు. మాకు ఒక జగన్మోహన్ రెడ్డి కను సైగ చాలు. ఇంకొకసారి ఎక్కడైనా అవాకులు చవాకులు కాదు, నోరు పారేసుకుంటే చేప ఉంచినట్టు చర్మ ఉంచేస్తామని చెప్పి తెలియదు. అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఇక్కడున్న పల్నాడు ప్రాంత ప్రజలందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడున్న నాయకులందరినీ కూడా అడుగుతా ఉన్నా ఒకటే, అన్నా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మీ దగ్గరికి వచ్చిన మీ తమ్ముడుగా, మీ దీవెన కోసం, ఆశీస్సు కోసం నేను కష్టం అట కష్టం. నువ్వు పడుతున్నావా కష్టం? కష్టపడేది రైతు. రైతు కష్టపడి ధాన్యం పండిస్తాడు. సర్వస్వం నా జిల్లాని వదిలి నా రాజకీయ భవిష్యత్తు మీ చేతుల్లో పెట్టి వచ్చిన నా రాజకీయం అన్న చెప్పాడు, నేను ఉన్నాను, నువ్వు పోని చెప్పాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. గైస్, ఈ టైప్ ఆఫ్ వీడియోలు కావాలంటే ఇలా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. 1000 లైక్స్ టార్గెట్ కంప్లీట్ అయినంటే నెక్స్ట్ వీడియో వస్తుంది. ముమ్మడివారం నియోజకవర్గం బుచ్చిరాజు గారి క్యాంపెయినింగ్ లో కోనసీమ కొబ్బరి పుచ్చు ఒకే పుచ్చు ఇద్దరికే తగిలింది. ఒకే పుచ్చు ఇద్దరికే తగిలింది. ఏమీ లేదు, లేని వాళ్ళకి లేదుగా, ఉన్న వాళ్ళకేగా పెట్టేది. ఏం అడిగాని ఎన్నో పెట్టాను, ఇంట్లో ఎక్కడికి వెళ్ళి రాపిచ్చాను, ఏది ఇవ్వలేదు. నేనే వస్తున్నా, అందరినీ మంచిగా చూసుకుంటానంటే వచ్చి ఒక్కరు మా లాటలు లేని వాళ్ళకి తిండి పెట్టా. నాకేం లేదు, మరి ఏది నాకు ఎందుకు బాధపడుతున్నా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీకు మంచి చేయలేదా? పెన్షన్ రావట్లేదా? ఇదేనా నీ ఆధారం? ఇదేనా? ఇదే ఇద్దరు పిల్లలు పెంచాను. పిల్లలు పెంచాలి. ఆ పిల్లలు చచ్చిపోనాడు, మా నాన్నదానికి ఉండదు. సంపాదన సరిపోవట్లేదు మరి పెరగవు, ఆ పిల్లలు ఉన్నారు. తప్పదురా, ఈ తల్లూసురు నీకు తప్పదు, నాశనం అయిపోతావు.
మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. అటు చూడు బే. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు వేయండి అంటారు, అవునా? అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదని బయట ప్రజలు తిరుగుతున్నారు, అవునా కాదా? దీనికి మీరు ఏమంటారు సార్? వాళ్ళ ఇంట్లో మంచి చేయని వాడు మీ ఇంట్లో మంచి చేస్తారా? Radha 550 Steel TMT. అలాగే ఆడవాళ్ళందరికీ కూడా అకౌంట్ లో పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో 10,000 పడుతున్నాయి అన్నారు. మరి సాయంత్రం మోతిప్పితే మీ మొగులు 30,000 పోతున్నాయి అకౌంట్ లో. Radha 550 Steel TMT. సైకిల్ ఆపేసి పక్కన రాయి పడింది జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. నా చేతులతోనే 15 ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే 15 ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షిణ్యమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవ్వాలా, రాష్ట్రానికి గాయం అవ్వాలా. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవ్వాలా, గాయం అయ్యిందట, గాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజారాజ్యం పార్టీ పెట్టి నిలబెట్టుకోలేనప్పుడు మాట ఇచ్చాం, ప్రజలకి నిలబడతానని మాట ఇచ్చాం. అందుకే జనసేన మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవడానికి ఏది ఏమైనా సరే, తల తెగిపోయినా సరే, ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజున అందరూ రోడ్ల మీదకి వచ్చారు, జెండాలు కట్టారు. మీ వేదన, మీ బాధ బాగా తెలుసుకున్నవాడిని. నా ప్రశాంతత, నా చేతగాంతనంక నేను చాలా సంయమనం పాటిస్తాను. నాది పిరికితనం కాదు, అది నేను నేర్చుకున్నది. ఎందుకంటే నేను ఉన్నది ఇక్కడ సరి చేయడానికి కానీ గొడవలు పెట్టడానికి కాదు. చాలా చాలా ఓపికగా ఉన్నాను. అందుకే చెప్పే, మీరు కాదు కూడా మాకు యుద్ధమే కావాలి అంటే ఒకే ఒకసారి కురుక్షేత్రం ఇస్తాను. నేను ఎవడు రాజో ఎవడ మంత్రి అప్పుడు తెలుసుకుంది, ఒకేసారి ఉంటుంది. సంక్రాంతికి పట్టి బట్టలు వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి, ఆయన భార్య గారు మంచిగా పండగ చేసుకుంటున్నారు. కానీ మన బిడ్డలకు మాత్రం జాబ్ క్యాలెండర్ లేదు.
ఇక్కడ విచిత్రం, అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 7,000 డిఎస్సి ఉద్యోగాలు ఇస్తుంటే జగనన్న గారు సిగ్గులేదా 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఎందుకు భర్తీ చేయటం లేదు? నేను అధికారంలోకి వచ్చినాక మెగా